హలో, మీలో ఎంతమందికి తెలగపిండి వడియాలంటే తెలుసు? కామెంట్ చేయండి. వీటిని మనము నువ్వుల నూనె ఆడిస్తాం కదా, గాను పట్టించేటప్పుడు నూనె తీసాక లాస్ట్లో పొట్టు ఉంటుంది కదా, సో దాన్నే తెలగపిండి అని అంటారు. సో ఇది తెల్ల నువ్వులు అయితే పిండి తెల్లగా వస్తుంది, నల్ల నువ్వులు అయితే పిండి నల్లగా వస్తుంది. సో ఇది వచ్చేసి నల్లగా ఉండే పిండితో కాబట్టి మనకి వడియాలు ఈ కలర్లో బ్లాక్గా వస్తాయి. అదే కొద్దిగా తెల్లగా అంటే తెల్లగా ఉండే నువ్వులతో అయితే మనకి కొద్దిగా క్రీమ్ కలర్లో వస్తాయన్నమాట పిండి ఆ పొట్టు అనేది. సో దాంతో వడియాలు పెట్టుకుంటే కొద్దిగా వైట్ కలర్లో కనిపిస్తాయి. సో ఇవి వచ్చేసి మనకి ఆరిపోయిన తర్వాత బ్లాక్ కలర్లో వస్తాయి అన్నమాట. సో ఇందులోని ఏదైతే ఆ తెలగపిండి ఉందో మనం ఓవర్ నైట్ మొత్తం నానబెట్టాలి. ఎందుకంటే అవి ముక్కలు కొద్దిగా గట్టిగా ఉంటాయి. సో మార్నింగ్కి నానిపోయిన తర్వాత కొద్దిగా వాము, మీకు ఎక్కువ వాము వేసుకుంటే మంచిది. తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి రెండు కలిపి పేస్ట్, తర్వాత వెల్లుల్లిపాయల పేస్ట్ అన్నమాట. ఇవన్నీ వేసేసి ఇలాగా ఉడుముద్లా ప్రిపేర్ చేసేసుకొని దాన్ని వడియాల్లా పెట్టేసుకోవడం అన్నమాట. ఇలాగా చూసారు కదా, మేము ఆల్రెడీ 1 డే అయింది, ఇంకా పచ్చి ఉంది. సో ఇవి ఇంకా ఆరాలి. ఇంకొక 2 డేస్ ఆడితే మనకి 1 ఇయర్ పాటు నిల్వ ఉంటాయి. సో అంతవరకు అయితే ఉండవు, కానీ ఎక్కువ క్వాంటిటీ పెట్టుకోవాలనుకునే వాళ్ళు బాగా పెట్టేసుకొని చక్కగా ఎండలో బాగా తడిపోయేదాకా బాగా ఆరబెట్టుకుంటే 1 ఇయర్ పాటు నిల్వ ఉంటాయి. ఇవి తినడం కానీ అలవాటు పడ్డారంటే అన్నం తినేటప్పుడు కంపల్సరీగా ఈ వడి ఉండాల్సిందే. వడియాలు లేకపోతే అన్నం కూడా తినబుద్ది అనమాట. సో మాకైతే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఈ వడియాలంటే. సో మేము రెగ్యులర్గా కంపల్సరీగా తింటాము. సో తినని వాళ్ళు కూడా చేసుకొని తినండి, ఎందుకనంటే మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుందన్నమాట. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ మనం ఎటువంటి ఆయిల్స్ కూడా యూజ్ చేయకుండా చక్కగా పెట్టేసుకుంటాం అన్నమాట. చక్కగా 1 ఇయర్ పాటు చక్కగా హ్యాపీగా ఉంటాయి. మీరు ఏ డౌట్ పడనవసరం లేదు. ఇంకా మీకు కొద్దిగా టేస్ట్ కావాలంటే నాకైతే కొద్దిగా ఫ్రై చేసుకొని తినడం ఇష్టం అన్నమాట. లైట్గా ఫ్రై చేసుకొని తింటానమాట. సో ఈ వడియాలు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీలో ఎంతమందికి ఈ వడియాలు తెలుసు, మీరు పెట్టుకుంటారా లేదా కామెంట్ చేయండి. ఒకవేళ పెట్టుకోవాలనుకుంటే కంపల్సరిగా ఈ ఎండాకాలంలో పెట్టుకొని సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోండి. ఓకే, ఇది సెకండ్ డే మాట. సో 2 సైడ్లు ఆరిపోయమాట. సో ఇలా ఆరిపోయినప్పుడు ఇలా టర్న్ చేస్తూ ఉండండి. ఒక 3 డేస్ రఫ్గా ఎండలో వేస్తే చక్కగా ఆరిపోతాయి. చక్కగా 1 ఇయర్ పాటు నిల్వ ఉంచుకోవచ్చు. హ్యాపీగా ఎంజాయ్ చేయండి చేసుకొని. కంపల్సరీగా ట్రై చేయాల్సిన రెసిపీ. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.